మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఆచారాలు ఖచ్చితంగా చాలా మంది ఫాలో అవుతారని చెప్పొచ్చు. అంటే ఎలాంటి ఆచారాలు అనుకుంటున్నారా? అదేనండి, అమ్మమ్మలంట మనవరాళ్ళకి గాజులంట, మనవళ్ళకి లడ్డూలు పెట్టాలంట. తినొచ్చేసి మా పెద్దమ్మ అన్నమాట. యష్నకేమో గాజులు, ఇంకా శివాంష్కేమో లడ్డూలు పెడతానని అయితే వచ్చిందన్నమాట. ఇంకా నా ముద్దుగుమ్మ చూడండి ఎంత ముద్దుగా కూర్చుందో. అలాగే బొట్టు పెట్టానని తిరుగు కూడా బొట్టు పెడుతుంది. పక్కకున్న పాప ఎవరని చూస్తున్నాడా? తనేమో యష్న ఫ్రెండ్ అన్నమాట. అంటే ఎవరో కాదు, మా అక్క పాప అన్నమాట. ఇంకా ఇలాంటి పద్ధతులు అయితే సంవత్సరానికి ఒకటి తేలుతూనే ఉంది ఏదో ఒకటి. కానీ వెనుకటి కాలం నుంచెల్లే పండగలకి పబ్బాలకి అమ్మమ్మలు ఇంటికి పిలిచి బట్టలకి నగలకి గాజులకి డబ్బులు ఇవ్వడము లేదు కొనివ్వడం అయితే చాలా మంది ఇళ్లలో ఆనవాయితీగా వస్తూనే ఉంది. పద్ధతి అనే దానికంటే ముందు ప్రేమ అనే చెప్పాలి. ఇంకా ఈ ముద్దుగుమ్మ చూడండి ఎంత ముద్దుగా గాజులు వేసుకుంటుందో. అసలు సరిగ్గా కూర్చుంటుందో లేదో అనుకున్నాం గానీ ఇంకా గాజులు అనేసరికి చాలా చక్కగా వేసుకుంది. ఇంకా కావాలి ఇంకా వేసుకుంటా అన్నట్టుగా చూస్తుంది. అసలు సైలెంట్ గా చాలా ముద్దుగా కూర్చుంది. ఇంకా మా అత్తయ్య మామయ్య కూడా మా దగ్గరే ఉండేసరికి చాలా ఫన్ గా అనిపించింది. అసలు అందరం కలుసుకోవడం చాలా హ్యాపీగా. ఇంకా యష్న టర్న్ అయితే అయిపోయింది అన్నమాట. చక్కగా గాజులు చూపించేసింది కెమెరాకి. ఇంకా నెక్స్ట్ ఏమో శివాన్ సేమ్ వాడికి కూడా బొట్టు పెట్టేసి ఇంకా టవల్ కప్పి లడ్డులు అయితే పెట్టేసింది. ఇంకా ఇన్ని చేసినప్పుడు మరి మనవడు మనవరాలు ఊరుకుంటారా? సో వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ అమ్మమ్మకి సో చీర అయితే పెట్టారన్నమాట. మీలో ఎంత మంది ఇలాంటి పద్ధతులు ఫాలో అవుతారు? ఇంతకు ముందు ఇలాంటి ఆచారాలు పాటించారా? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.